Garuda Express, an international courier service. మగధీర సినిమాతో తమ సినిమాకి సంబంధం లేదని రాప్తా టీం న్యాయస్థానంలో గట్టిగా వాదించింది. కాపీ కేసులో గెలిచింది కూడా. కాదు కోర్టు బయట సెటిల్మెంట్తో వివాదం సద్దుమణిగింది అనే వాదనలు లేకపోలేదు. ఏది నిజం అన్నది వేరే విషయం. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో మగధీర సినిమా అబాసు పాలైంది. నిజమే మరి. రాప్తా సినిమా విషయంలో మగధీర సినిమాని అబాసుపాలు చేశారంటూ బాలీవుడ్ సినీ పండితులే చెబుతున్నారు. విషయం ఏమిటంటే, రాప్తా సినిమాకి చాలా బ్యాడ్ టాక్ వచ్చింది బాలీవుడ్లో. ఇంత చెత్త సినిమా ఇటీవలి కాలంలో చూడలేదు అంటూ కొందరు బాలీవుడ్ సినీ విశ్లేషకులు సోషల్ మీడియాలో మినీ రివ్యూలతో ఏకిపారేశారు. రాప్తా సంగతి పక్కన పెడితే, ఇంత చెత్త సినిమాతో తమ సినిమా మగధీరని పోల్చడం ద్వారా మగధీర చిత్ర నిర్మాతలు తమ స్థాయి తగ్గించుకున్నారంటూ వాళ్లే కామెంట్స్ పోస్ట్ చేస్తుండడం గమనార్హం. ట్రైలర్ విడుదలయ్యాక, కాపీ ఆరోపణలొచ్చాక మగధీర టీం స్పందించింది. అలా స్పందించడం తప్పెలా అవుతుంది? రాప్తా సినిమాని ఏకిపారేయడానికి మగధీర పరువు తీసేశారనడం ఎంతవరకు సబబో మరి. మగధీర సినిమాని కాపీ కొట్టేసి ఆ సంగతి తెలియకుండా మేనేజ్ చేయడానికి చిత్ర దర్శక నిర్మాతలు పడ్డ పాట్లు సినిమా అంతటా కనిపించాయని, అదే ఒరిజినల్ కథని తీసుకుంటే ఇంత చెత్త సినిమా వచ్చేది కాదని రివ్యూలు వచ్చాయంటే మగధీరకు రాప్తా కాపీ కాదని ఎలా అనుకోగలం?